అరుణాచలంలో కొన్ని విషయాలు అయితే నాకు అస్సలే నచ్చలేదు. ఈశ్వరుడు దయ వల్ల ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నార్మల్ గా మనం అరుణాచలం ఒక్కటి కవర్ చేస్తే చాలు అనుకుని వెళ్ళాము. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో గానీ శ్రీకాళహస్తి వెళ్ళడం, అక్కడ విఐపి దర్శనం జరగడం, ఇదంతా నేను పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. అంత అద్భుతంగా జరిగిన దర్శనం అయితే ఇప్పుడు వరకు నా లైఫ్ లో అటువంటి దర్శనం ఎప్పుడూ జరగలేదు. ఇంకా అరుణాచలం గురించి వచ్చేసరికి నాకు కొన్ని విషయాలు అయితే అస్సలే నచ్చడం లేదు. అరుణాచలంలో ఎక్కడైనా గానీ మీరు చూడండి, షాప్స్ లో గానీ, హోటల్స్ లో గానీ, క్యూ లైన్ లో ఉన్న భక్తుల్లో గానీ, గిరి ప్రదక్షిణలో ఉన్న భక్తుల్లో గానీ, అరుణాచలంలో ఉన్న రైల్వే స్టేషన్లో గానీ ఎక్కడైనా చూడంండి, అందరూ మన తెలుగు వాళ్ళే. అసలు అరుణాచలం టెంపుల్లో దర్శించుకునే వాళ్ళు మొత్తం మన తెలుగు వాళ్ళే. అయినప్పటికీ టెంపుల్లో మేనేజ్మెంట్ సరిలేదు. లేడీస్ కి బాత్రూమ్స్ లేవు. లేడీస్కే కాదు, ఎవరికి బాత్రూమ్స్ లేవు. సరైన స్టేయింగ్స్ రూమ్స్ లేవు. ఒకవేళ ఉన్నా కూడా డబుల్ రేట్స్, త్రిబుల్ రేట్స్. తెలుగు వాళ్ళని చూసామా, డబుల్ రేట్, త్రిబుల్ రేట్. ఒక ఆటో ఎక్కాలన్నా డబుల్ రేటు, ఒక వస్తువు కొనాలన్నా డబుల్ రేటు. ఇలా చెప్తూ ఉండాలి కానీ ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇంకా టెంపుల్లో అయితే అసలు మేనేజ్మెంటే సరిలేదు. అసలు మేనేజ్మెంటే లేదు టెంపుల్లో. అసలు ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల మంది జనాలు వచ్చి దర్శనం చేసుకుంటా ఉంటే అసలు ఇలాంటి మేనేజ్మెంట్ ఉండడం నాకైతే అస్సలు నచ్చలేదు. దర్శనం అయితే అద్భుతంగా జరుగుతుంది కానీ మేనేజ్మెంట్ అయితే అస్సలు సరిలేదు. అరుణాచలం కంప్లీట్ చేసి శ్రీకాళహస్తి అయితే వచ్చాం కదా, మేనేజ్మెంట్ ఉంది. ఎంతమంది జనాభా ఉన్నా కూడా పర్ఫెక్ట్ క్యూ లైన్, పర్ఫెక్ట్ రూల్స్, పర్ఫెక్ట్ గా దర్శనం, ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా. అసలు అరుణాచలంలో ఫోన్స్ అలో ఉన్నాయండి. అసలు ఎంత విశిష్టమైన దేవాలయం. ఇంకా ఫోన్స్ అలో చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అరుణాచలం టెంపుల్ కి మన తెలుగు వాళ్ళు ఇస్తున్నంత ఇంపార్టెన్స్ వాళ్ళైతే ఇవ్వలేదనిపించింది. ఇంకా మీరు కూడా అరుణాచలం వెళ్ళి ఉంటారు కదా, మీకు కూడా అలాగా అరుణాచలంలో నచ్చని విషయాలు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. హర్ హర్ మహాదేవ్.